వెల్కమ్ టు ప్రణీత్ క్రియేటివ్ అండి. ఛానల్కి స్వాగతం. మీకు చైన్ ఎలా వేయడం అన్నది మీకు నేర్పించాను కదా. ఇప్పుడు మనం ముడి ఇలా వేసుకుని ఈ చేతి వేళ్ళకి ఇలా పట్టుకొని సూది ఎప్పుడైతే కదా మన నీడిలో క్లాత్లోకి దించుతామో దించిన వెంటనే దీనికి ఫ్రేమ్ కింద నుంచి దీనికి తగిలేలా చేయాలి. ఒకటి ఇలా చేసుకోవద్దు, మీకు వివరంగా చెప్తాను. ఇలా చేసుకోవద్దు. మనం ఏంటంటే పైనుంచి క్లాత్ ఇలా దిగాక దీనికి ఇలా తగిలిస్తూ ఉండాలి. మళ్ళీ ఇది పైకి లాగి మళ్ళీ ఇలా పెట్టాక మళ్ళీ దీనికి తగిలిస్తూ ఉండాలి. అలా తగిలించేసరికి మీకు చైన్ అన్నది చాలా ఈజీగా వస్తుంది. చాలామంది అనుకుంటారు అది పెట్టి కుట్టడమే కదా, పై చూపిస్తున్నారు, కింద మనకు చూపిస్తలేదు, అసలైంది చూపించకుండా మనకి వర్క్ ఎలా వస్తుందని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి. అందుకే మీకు ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం నీడిల్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, దానికి తగిలించగానే మనకి ఇలా దారం పైకి వస్తుంది. ఇదిగోండి, ఇలా కుట్టేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వస్తుందో? నా వేళ్ళు కూడా మీకు కనపడుతున్నాయి కదా. ఈ నీడిల్ కిందికి వెళ్ళిపోద్దు. ఇప్పుడు మీకు చూపించినట్టుగా ఆ థ్రెడ్ని దానికి తగిలిస్తూ ఉండిపోద్దు. మనకి ఈ వర్క్ అన్నది ఇలా ఎదరికి జరుగుతుంది. ఇప్పటి వరకు మనం సింగిల్ థ్రెడ్ అండ్ కాటన్ థ్రెడ్తో మనం వర్క్ చేయడం నేర్చుకున్నాం కదా, చైన్ ఎలా వేయడం అన్నది. మూడంటే ఇలా వేయాలండి. ముడి ఇలా వేసేసాక తర్వాత ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్తో కూడా మనం ఎలా ఇది సిల్క్ అండి. ఇది మనం కాటన్ థ్రెడ్, ఇది మనకు తెలుసు కదా, ఇది కాటన్, ఇది సిల్క్. ఈ సిల్క్తో కూడా మనం సింగిల్ లైన్ ఎలా వేసుకోవాలన్నది చూద్దాము. ఇది సింగిల్ లైన్ అండి. అంటే మనకి కాటన్ కన్నా సిల్క్ అన్నసరికి లుక్ అయితే కొంచెం గ్రాండ్గా వస్తుంది. మీరు చేయవలసింది ఏమీ లేదండి. ఇందులో ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి షేర్ చేయండి, మంచి లైక్ అయితే కొడితే మీకు ఇంకా ఇలా మీకు మంచి మంచి వీడియోస్ నేనైతే మీకు చేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్ అన్నది మీరు ఇస్తే మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. ఇదిగోండి, మనకి ఇలా చైన్ అన్నది వేసుకోవాలి. ఈ సిల్క్ సింగిల్ లేయర్ తోటి అయితే మనకి చైన్ ఇలా వచ్చింది కదా, అదే సిల్క్ డబల్ అయితే ఎలా వస్తుంది అన్నది కూడా ఒక్కసారి చూసేద్దామండి మనం. ఇది ముడి, ఇది లాస్ట్ని అయితే ముడి ఇలా వేసుకోవాలండి, ఏమీ లేదు. ఇందులోంచి కింద పోగుని ఇలా బయటికి లాగాలి, మళ్ళీ అందులోంచి అది ఇలా లాగాలి. దీన్ని ఇలా టైట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ముడి అన్నది పడిపోతుంది. అంతే, దీన్ని ఇలా కిందకి లాగిస్తే సరిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటా. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను. ఇది ఇలా లాగాక దీని థ్రెడ్ని ఇలా లాగండి, మళ్ళీ కింద నుంచి ఇంకొకటి లాగండి, అది ఇందులోంచి లాగండి, మళ్ళీ ముందు లాగేసిన థ్రెడ్ని ఇందులోంచి లాగండి. ఇప్పుడు ముడి పడింది చూసారా, దాన్ని కిందకి లాగండి. అంతే, సరిపోయింది. ఇప్పుడు మనం డబల్ వేసుకుందాం. ఇప్పుడు సింగిల్ చూసాం కదా, ఇప్పుడు ఒకసారి డబల్ వేసుకుందాం. ఇది డబల్ అండి. డబల్ చూసారా ఎంత అందంగా ఉందో, ఎంత బాగా వస్తుందో చూసారా. మనం షార్ట్ కుట్టి కొలిది కుట్టు ఒక్కొక్కటి మనకి బుట్టలా వస్తుందండి. చూసారా ఎంత అందంగా ఉందో కుట్టు. ఇలా వస్తుందన్నమాట అండి. ఇప్పుడైతే మనం ఈ కుట్టు అయితే చూసాం కదా, ఇది కాటన్తో డబల్ వేసింది, ఇది సిల్క్తో సింగిల్ వేసింది, ఇది సిల్క్తో మనకి డబల్ వేసింది. ఎంత నీట్గా వచ్చింది చూసారా లైన్, డబల్ అన్నసరికి. మీరైతే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్కదానికి కూడా నేను సమాధానం చెప్తాను. ఇప్పుడైతే అర్జెంటుగా మీరు చేయవలసింది ఏంటంటే ముందు ఛానల్ అయితే మరి సబ్స్క్రైబ్ చేయండి.